హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ఈ యొక్క ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకి ఆనుకొని ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతూ ఉందన్నమాట. ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్నటువంటి 24 గంటల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు, వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు, ఈ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. సో, మీరు తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుందండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా నేను మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. ఓకేనా? వెదర్‌కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే ఫస్ట్ నేను టెలిగ్రామ్ గ్రూప్ ద్వారానే అప్డేట్ అయితే ఇస్తానండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, సో, మనకు నిన్నటి రోజున ఈ యొక్క ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకి ఆనుకొని బంగాళాఖాతంలో అల్పపీడనం అనేటువంటిదైతే ఏర్పడడం జరిగిందనమాట. సో, ప్రెజెంట్ ఆ యొక్క అల్పపీడనం అనేటువంటిది కొంచెం కొంచెంగా బలపడుతూ మన తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సిమం వచ్చేసి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అటు దిశగా అయితే కదులుతూ ఉందన్నమాట. ఓకేనా? ఈ నేపథ్యంలో వచ్చేసి రానున్నటువంటి 24 గంటల పాటు వెదర్ ఎలా ఉండబోతుంది? తొలితొచ్చేసి మన ఏపీలో చూసుకుందామనమాట. సో, మీరు ఈ యొక్క అల్పపీడనానికి సంబంధించినటువంటి లైవ్ విజువల్స్ ఇక్కడ చూడొచ్చండి. సో, మనకి ఇక్కడ సర్కిల్ లాగా మీకు డాట్స్ రూపంలో అయితే ఉంది కదా! సో, ఈ దిశగా అయితే కదులుతూ వెళ్తుందనమాట. అల్పపీడనం వచ్చేసి ప్రెజెంట్ ఇక్కడైతే ఉందనమాట. ఇక్కడ చూడొచ్చు మనకు ఈరోజు సాయంత్రం 4 గంటలప్పుడు ఆ సమయానికి అల్పపీడనం అనేటువంటిది ఇక్కడ కేంద్రీకృతమైతే అయ్యింది. సో, ఇది మనకు ఈ దిశగా అయితే కదులుతూ వెళ్తుందనమాట. మీకు యారో మార్క్ కూడా ఉంది ఇక్కడ. సో, దీని ప్రభావంతో వచ్చేసి మాక్సిమము ఏ జిల్లాలకు ఎక్కువ వర్షాలనేటువంటివి అయితే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇక్కడ చూద్దాము. ఈ విశాఖపట్నము, నర్సీపట్నము, తుని, రాజమహేంద్రవరము అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి అమలాపురము, దాని తర్వాత మచిలీపట్నము, విజయవాడ, విజయనగరము. ఓకేనా? సో, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఎక్కువగా భారీ నుంచి అతి భారీ వర్షాలైతే కురుస్తాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా సంభవించేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ అల్పపీడనం అనేటువంటిది క్రమక్రమంగా కదులుతూ వెళ్తుందనమాట. అందువల్ల ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఆ యొక్క అల్పపీడనం అనేటువంటిది ఏ దిశగా కదులుతుందని ఇన్ఫర్మేషన్ గురించి. ఓకేనా? సో, కాబట్టి మ్యాక్సిమం వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జిల్లాల వరకు మొత్తం కూడా భారీ వర్షాలైతే కురుస్తాయన్నమాట. గంటకి 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో, మ్యాక్సిమం మనకు వచ్చేసి ఒంగోలు, కావలి, నెల్లూరు వరకు దీని ఎఫెక్ట్ అనేటువంటిది అయితే ఉండొచ్చనమాట. సో, ఇక నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, నర్సీపట్నం, మచిలీపట్నము ఇక్కడ వరకు వచ్చేసి అక్కడక్కడ కొంచెం మెండుగా వర్షాలైతే కురుస్తాయి. బట్ ఇక్కడ మనకు కృష్ణా, గుంటూరు, ఏలూరు, విజయవాడ, అమలాపురము, ఓకేనా, ఈ రాజమహేంద్రవరము, ఇక నెక్స్ట్ వచ్చేసి తుని, నర్సీపట్నము, విశాఖపట్నము, విజయనగరము ఈ యొక్క ప్రాంతాలు మొత్తం కూడా ఎక్కువగా వర్షపాతం అనేటువంటిది నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఓకేనా? సో, ఇక తెలంగాణ రాష్ట్రంలో చూద్దాం. యాజ్ వెల్ యాజ్ మనకు తెలంగాణలో ఏ జిల్లాల మీదకైతే ఇది కదులుతుందంటే ఇక్కడ మనకు క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారండి. ఈ యొక్క ఖమ్మము ఫస్ట్ వచ్చేసి ఖమ్మము, జగ్గయ్యపేట, నల్గొండ, సారీ, మహబూబ్ నగరు, కొత్తగూడెము, కాసిగూడెము, ఓకేనా, సూర్యాపేట అండ్ అదేవిధంగా హైదరాబాదు, నల్గొండ, ఓకేనా, ఈ యొక్క మంచిర్యాల కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ విజయవాడకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వర్షపాతం అనేటువంటిది ఎక్కువగా కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఈ అల్పపీడనం వచ్చేసి మ్యాక్సిమం మన తెలుగు రాష్ట్ర ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ప్రాంతాలను దాటుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల మీదకైతే కదులుతుందనమాట. ఇక్కడ మీకు యారో మార్క్ అయితే కనిపిస్తుంది. ఓకేనా? సో, కాబట్టి మ్యాక్సిమం ఈ అల్పపీడనం వచ్చేసి ఈ దిశగా కదిలి ఈ అరేబియా సీస్‌లో అయితే తీరం అయితే దాటేస్తుందనమాట. సో, కాబట్టి మనకు రానున్నటువంటి 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి ఏ జిల్లాల్లో వర్షాలైతే పడబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మ్యాక్సిమం వచ్చేసి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉత్తరాంధ్రకి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి మ్యాక్సిమం ఈ ఖమ్మం కావచ్చు, సూర్యాపేట అండ్ అదేవిధంగా హైదరాబాదు, నల్గొండ, మహబూబ్ నగరు, ఓకేనా, ఈ వరంగల్లు,
సిద్దిపేట ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా మనకు వర్షాలు కొంచెం భారీగానే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఆ అల్పపీడనం మనకు కదిలి ఆ జిల్లాల మీదకు కదిలి వెళ్ళే కొద్దీ వర్షపాతం అనేటువంటిది ఎక్కువగా నమోదవుతూ ఉంటుందన్నమాట. వర్షాలు ఎక్కువగా కురుస్తాయన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా అయితే ఉన్నాయండి మనకు వెదర్ అప్డేట్స్ అనేటువంటివి. సో, నేను డైలీ కూడా మీకు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మీరు ఇంకొంచెం క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా లైవ్‌లో అయితే గమనించొచ్చండి. మొత్తం కూడా మనకు విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ దిశగా అయితే మనకు అల్పపీడనం అనేటువంటిదైతే కదులుతూ వెళ్తుందనమాట. అండ్ అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ చూడొచ్చు ఈ చెన్నైకి ఆనుకొని ఇంకొక అల్పపీడనం అనేటువంటిది ఏర్పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఇక్కడ చూడొచ్చు వైట్ కలర్‌లో కనిపిస్తుంది ఈ నెలాఖరులో. సో, ప్రెజెంట్ ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం వచ్చేసి ఈ విశాఖపట్నము అండ్ అదేవిధంగా విజయనగరము, ఈ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాలకు ఆనుకొని అయితే కొనసాగుతుందనమాట. ఓకేనా? సో, దీని ఎఫెక్ట్‌తో వచ్చేసి మనకు మాక్సిమం రానున్నటువంటి 24 గంటల్లో ఎక్కడెక్కడ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనే వివరాల గురించి మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చాను. బట్ రానున్నటువంటి రోజుల్లో నేను డైలీ కూడా వెదర్‌కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను మీకు. ఛానెల్‌ని అయితే తప్పకుండా లైక్ చేసి అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.